మాట కామాట హలీం మస్తుంటదబ్బా. బట్టీల ముంగటికెళ్ళి పోతుంటే కమ్మట ఆసన వస్తుంది. కొందరు ఆన్నే ఆగి గరం గరం తింటే కొందరు ఇంటికి పార్సల్ పట్టుకుపోతారు. ఒగొక కాడ లైన్లే కడతారబ్బా. ముస్లింలే కాదు అందరూ కాయి చేసే వంటకం కాబట్టే గంత డిమాండు. రంజాన్ నెల చాలైన కాంచి ఇయాల్టి దానిక ఏ రోడ్డు మీద చూసినా అగుపడుతుండే. ఇక రేపటి సంది ఏన్నో ఒక కాడ గంతే. ఇంతకు పండుగ ఎట్లయిందో చెప్పలే కదూ. కొత్త బట్టలు కట్టి నెత్తిల టోపీ పెట్టి పద్ధతిగా ప్రార్థనలు చేస్తుంటే ఏమన్నుందా? రంజాన్ పండుగ అంటే అట్లుంటది. మళ్ళా చార్మినార్ పక్కకుండే మక్కా మసీదు, పాత బస్తీల మిరాలం దర్గాల కాడ వేల మంది ఒక్క పారే నమాజ్ చదివిండ్రు. అందరినీ సల్లగా చూడమని అల్లాను కోరుకున్నారు. అటెనక చిన్నలు పెద్దలు అలై బలై తీసుకుంటా అంటే అదో సంబురం. అట్లనే సమాధుల కాడికి పోయి గులాబీ పూలు పెట్టి పెద్దలను తలుసుకున్నారు పండగ పూట. శామంగులు మిఠాయిలు చేసుకొని తుర్తిగా తినుడే కాదు, హిందూ దోస్తులకు తీయటి కీరు వంచి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే సందేశం పంపిన్రుల్లా. గరీబులకు దాన ధర్మాలు గిన నడిచినాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దగ్గర పట్లున్న మసీదులు దర్గాల కాడికి పోయి ప్రార్థనలు చేసి అలై బలై ఇచ్చిండ్రు. తెలంగాణ అంతటా ఇదే సంబరం అనుకోరాదుండ్రి. ఇన్ని సంవత్సరాలు మన ఈ తెలంగాణలో అందరూ గంగా జమున తైసిప్ అందరూ కలిసిమెలిసి ఉండాలని 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ లో కేటాయించడం ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణలో. ఇగిటు చూడుండ్రి, ఢిల్లీలా జమా మసీద్ కాడ వేల మంది అల్లాకు ప్రార్థనలు చేసిండ్రు అందరిని మంచిగా చూడమని. ఆడియడానేం లేదు, దేశమంతా రంజాన్ పండుగ నిమ్మలంగానే జరిగింది. అందరికి మళ్ళోపారి రంజాన్ ముబారక్.